సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారము, పాల్గొన మాసము, పౌర్ణమి తిథి, సంపూర్ణ కేతుగ్రహస్థ చంద్రగ్రహణం రాబోతుంది. పుబ్బా నక్షత్రం సింహరాశిలో యొక్క గ్రహణం సంభవిస్తోంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారి యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు. ఉదయము 9 గంటలు 10 గంటల లోపలే భోజనం ఆచరించి టిఫిన్ చేసేసి ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు, మీనరాశి వారు, కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా సాయంకాలం 7 గంటల తర్వాత గ్రహణ శుద్ధి చేసుకొని శుభ్రంగా పదార్థాలు వండుకొని భోజనం చేయాలి. ఇక్కడ చెప్పబడిన రాశుల వారు సింహరాశి వారు, కన్యారాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, కర్కాటక రాశి వారు కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యము, వెండి సర్ప ప్రతిమ నెయ్యిలో వేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. గ్రహణ శాంతి చేసుకోండి. సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారము, పాల్గొన మాసము, పౌర్ణమి తిథి, సంపూర్ణ కేతుగ్రహస్థ చంద్రగ్రహణం రాబోతుంది. పుబ్బా నక్షత్రం సింహరాశిలో యొక్క గ్రహణం సంభవిస్తోంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారి యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు. ఉదయము 9 గంటలు 10 గంటల లోపలే భోజనం ఆచరించి టిఫిన్ చేసేసి ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు, మీనరాశి వారు, కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా సాయంకాలం 7 గంటల తర్వాత గ్రహణ శుద్ధి చేసుకొని శుభ్రంగా పదార్థాలు వండుకొని భోజనం చేయాలి. ఇక్కడ చెప్పబడిన రాశుల వారు సింహరాశి వారు, కన్యారాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, కర్కాటక రాశి వారు కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యము, వెండి సర్ప ప్రతిమ నెయ్యిలో వేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. గ్రహణ శాంతి చేసుకోండి.